సార్ చెప్పండి సార్. 'గోడ్' సినిమాకి ప్రొడ్యూసర్‌గా చేశారు. ఇది థర్డ్ సినిమా. సో, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అండ్ ఫస్ట్ టైమ్ చూస్తున్నాం ఈ సినిమా గురించి చాలా నెగెటివ్‌గా వినిపిస్తున్నాయి. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే ఏం చెప్తారు? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఈ సినిమా వచ్చిన మంచిగా చాలా బాగా వచ్చింది. సో, ఇంతకుముందు 2 మూవీస్ కూడా డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకున్నాను. ఇది కూడా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అనే స్టార్ట్ చేసాము. కాకపోతే ఇట్ వాజ్ నాట్ గోయింగ్ యాస్ ప్లాన్ అండ్ విత్ ఇన్ ద బడ్జెట్ అండ్ ఆల్. అది ఇవన్నీ చాలా సినిమాలకి ఈ మధ్య జరుగుతున్నది. అలానే అనుకున్నాను గానీ కొంచెం మళ్ళా ఆపి కొంచెం రీట్యూన్ చేసుకొని మళ్ళా స్టార్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. బట్ ఓవరాల్‌గా ఇప్పుడు అవుట్‌పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. సో, ఐయామ్ వెరీ సాటిస్ఫైడ్. తొందరలోనే రిలీజ్ ఇప్పుడు టీజర్ చేశాం కాబట్టి టీజర్ అయినాక కొంచెం పోస్ట్ ప్రొడక్షన్‌లో కొంచెం వర్క్ పెండింగ్ ఉంది. అది కాంగాల్నే ఒక 10, 15 డేస్ మాక్సిమంలో మేము రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం. ఓకే. ఇయాల టీజర్ ఈవెంట్‌కి సుధీర్ రాకపోవడానికి రీజన్ ఏంటి? అండ్ సుధీర్ ఫ్యాన్స్ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. చాలా డేస్ తర్వాత ఈ మూవీ రాబోతుంది. 'గోట్' అనే సినిమా కూడా ఒక డిఫరెంట్‌గా టైటిల్ అయితే కనిపిస్తుంది. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే. ఇది చాలా మంచి మూవీ అండి. డెఫినెట్‌లీ ఫుల్ మీల్స్ మూవీలాగా ఉంటది. 'సుధీర్' క్యారియర్‌కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అయితాయి. సో, ఇందులో కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చాయి మధ్యలో ఫస్ట్ టీమ్ ఆఫ్ డైరెక్షన్‌లో కొంచెం అన్‌ప్రొఫెషనలిజం వల్ల దెన్ బిహేవియర్స్ అవన్నీ చాలా ఉన్నాయి గానీ వి పాన్ క్రాస్ దట్ అండ్ దెన్ సుధీర్‌కి ఏందంటే ఇప్పుడు వేరే సినిమా ఒకటి కమిట్ అయ్యిండు. మళ్ళీ టీవీ చాలా మేము కొంచెం రైటింగ్ అది ఇదిలో కొంచెం గ్యాప్ వచ్చేవరకు ఆయన వేరే టీవీ అవి ఇవి కమిట్ అయ్యి ఆయనకి టైం దొరకలేదన్నాడు. సేమ్ టైమ్ మాకు అది కొంచెం ఇవంతా ప్రాసెస్‌లో ఛాంబర్ ఓవర్‌లుక్ చేస్తుంది. సినిమా ఫినిష్ చేసి దే ఆర్ లుకింగ్ ఓవర్ టు ఫినిష్ అండ్ రిలీజ్ ద మూవీ. సో, మమ్మల్ని ప్రమోషన్ స్టార్ట్ చేయమన్నారు. సుధీర్ వస్తాడు. ఎనీవేస్ మీరు టీజర్ అది రిలీజ్ చేయండి. నెక్స్ట్ వి విల్ టేక్ ఎ కాల్ అండ్ హి విల్ కమ్ అని వాళ్ళ తరఫు నుంచి అష్యూరెన్స్ వచ్చింది కాబట్టి నేను ఐయామ్ కాన్ఫిడెంట్ హి విల్ కమ్ అని. ఓకే. కాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పాలంటే 'దివ్య భారతి' గారు కూడా ఒక డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు. అండ్ మణి శర్మ గారు మ్యూజిక్ ఇస్తున్నారు కదా! వాళ్ళ గురించి చెప్పాలండి. డెఫినెట్లీ 'దివ్య భారతిది' దే విల్ ఎంజాయ్ అండి. అవుట్ అండ్ అవుట్ ఆమె క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తారు. ఆమె చాలా చాలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్. అండ్ షీ ఈస్ ప్రూవ్డ్ విత్ తమిళ్ అండ్ ఆమెకు చాలా పెద్ద ఫ్యాన్ బేస్ తెలుగులో కూడా. సో, వాళ్ళందరికీ మాత్రం ఇది 'దివ్య భారతిని' థరోలీ ఆమెని క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తారండి. యాహ్!